హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డబ్బు గురించి చాలా ప్రశాంతంగా, తేలికగా మాట్లాడుకుందాం. ఆర్థిక ప్రశాంతత వైపు ఇది మన మొదటి అడుగు. ఇలా అనిపించటం చాలా కామన్ అండి. అయ్యో, ఇందులో కంగారు పడాల్సిన పనే లేదు. మన స్కూల్లో పరీక్ష రాయడానికి ముందు కొంచెం భయంగా ఉంటుంది కదా, అచ్చం అలాంటిదే ఇది కూడా. సరే, మన ఈ ప్రయాణంలో మొదటిగా అసలు ఈ ఆందోళన ఎందుకొస్తుందో ఓసారి మెల్లగా చూద్దామా? దీని వెనకొన్న అస్సలు కారణమేంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 70%. అమ్మో, ఇంత పెద్ద నంబర్ దేనికి సంబంధించిందయ్యుంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి. అవును, మనకొచ్చే చింతల్లో చాలా మటుకు డబ్బు గురించేనట. చూసారా, ఈ విషయంలో మనం ఒక్కళ్లమే కాదు, అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. అయితే అసలు ఈ ఆందోళనకి కారణమేంటి? నిజంగా మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నందుకేనా, లేక ఇంకేమైనా కారణముందా? సమాధానం వింటే బహుశా మీరు ఆశ్చర్యపోతారేమో. చూడండి, అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదట. అసలైన సమస్య ఏంటంటే ఉన్న డబ్బుని సరిగ్గా చూసుకోకపోవడం. అదన్మాట అసలు సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డబ్బు గురించి మనమందరం ఆలోచించే 2 దారుల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మనల్ని టెన్షన్ పెట్టేదారి, రెండోది మనకు ప్రశాంతతనిచ్చేదారి. చూడండి, పాత ఆలోచన ఎలా ఉందంటే ఎక్కువ సంపాదిస్తే చాలు, అన్నీ సర్దుకుంటాయి అనుకోవటం. కాని కొత్త ఆలోచన చూడండి, అయ్యో నా డబ్బులు ఎటు పోతున్నాయో నేను చూసుకోవాలి కదా అని అనుకోవటం. ఇదే మనకు సరైన దారి చూపిస్తుంది. ఇక్కడ ఆశా, రాహుల్ అనే 2 స్నేహితుల్ని చూద్దాం. ఆశాకి పాకెట్ మనీ రాగానే జుయ్యమని ఖర్చు పెట్టేస్తుంది. తర్వాత అయ్యో అంటుంది. కాని మన రాహుల్ ఉన్నాడే, చాలా తెలివైనవాడు. తనకొచ్చిన 100 రూపాయలను ప్లాన్ చేసుకుంటాడు. అందుకే చూడండి, రాహుల్ ఎంత ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడో. సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చెప్పుకుందామా? మన అమ్మమ్మలు సాయంత్రం వేళ చాయ్ తాగుతూ మంచి మంచి కథలు చెప్తారు కదా, అచ్చం అలాంటివే. చిన్న కథలే అయినా చాలా పెద్ద విషయాలు నేర్పిస్తాయి. అనగనగా ఒక ఊళ్ళో 2 రైతులుండేవారట. వాళ్ళిద్దరికీ ఒకేసారి ఒక పెద్ద బుట్టనిండా బియ్యం దొరికాయి. ఒక రైతేమో అబ్బో భవిష్యత్తులో పనికొస్తాయి అని అందులోంచి కొన్ని దాచుకున్నాడు. కాని రెండో రైతేమో ఈరోజే తినేద్దాం అని మొత్తం ఖర్చు చేసేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. కాని ఉన్నట్టుండి ఆ ఊరిలో పెద్ద కరువొచ్చిందట. అప్పుడు ఏమైందో తెలుసా? బియ్యం దాచుకున్న రైతు దగ్గర తినడానికి తిండి ఉంది, అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కాని రెండో రైతు మాత్రం ఆకలితో, ఆందోళనతో ఉండిపోయాడు. చూశారా, ఈరోజు మనం వేసే చిన్న ప్లాన్ రేపు మనల్ని ఎంత పెద్ద కష్టం నుంచైనా కాపాడుతుంది. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు కూడా ఇలానే ఆలోచిస్తారట. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, దాన్ని జాగ్రత్తగా, క్రమశిక్షణతో వాడుకోవడం మరో ఎత్తు. అదే అసలైన సంపద. సరే, ఇంత దూరం వచ్చేసాం కదా, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. మన జీవితంలో ప్రశాంతత కోసం మనం ఇప్పుడే మొదలుపెట్టగల కొన్ని చిన్న చిన్న, చాలా సులభమైన పనుల గురించి మాట్లాడుకుందాం. మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకుందాం. ఎవ్వరూ చూడట్లేదు, మనకు మనమే నిజాయితీగా సమాధానం చెప్పుకుందాం. ప్రతి నెలా నా డబ్బులు సరిగ్గా ఎక్కడికి వెళుతున్నాయో నాకు తెలుసా అని. దీనికి సమాధానం చాలా సింపుల్ అండి. మనం బజారుకు వెళ్లేటప్పుడు ఒక లిస్ట్ రాసుకుంటాం కదా, అచ్చం అలాగే ప్రతిరోజు మనం చేసే ఖర్చులన్నీ ఒక చిన్న నోట్బుక్లో రాసుకోవాలి. అంతే, మన డబ్బు ఎటుపోతుందో మనకే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు రెండో ప్రశ్న, మనం అప్పుడప్పుడు షాపింగ్ వెళ్తాం గదా, ఏదైనా ఒక డ్రెస్సో, వస్తువో భలేగా మెరుస్తూ కనిపిస్తుంది. వెంటనే అబ్బా ఇది నా దగ్గర ఉండాల్సిందే అనిపిస్తుంది కదా. ఈ ప్రశ్న దాని గురించే. అలాంటప్పుడు ఏదైనా కొనే ముందు ఒక్క సెకండు ఆగి మనసులో ఈ ప్రశ్న వేసుకోవాలి, ఇది నాకు నిజంగా ఇప్పుడే అవసరమా అని. మనకు కోపం వచ్చినప్పుడు 10 వరకు లెక్క పెడతాం కదా, ఇది కూడా అలాంటిదే. ఈ ఒక్క క్షణం ఆలోచన మనల్ని చాలా అనవసరపు ఖర్చుల నుంచి కాపాడుతుంది. హమ్మయ్య! ప్రశాంతంగా ఉండటానికి ఇక్కడ ఒక 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. 1. ప్రతి పైసా ఎక్కడికి వెళ్తుందో రాసుకోవాలి. 2. మనకు వచ్చే జీతంలో కనీసం ఓ 10% పక్కన పెట్టాలి. 3. అవసరం లేనివి కొనకుండా ఉండాలి. అంతే, చాలా సింపుల్ కదా. దుర్గా సార్ చెప్పిన ఈ మాట చూడండి, డబ్బు సమస్యలు మనకు జీతం తక్కువ రావడం వల్ల రావు, మన దగ్గర క్రమశిక్షణ లేకపోవడం వల్లే వస్తాయి. అంటే మనం మన ఖర్చులను కంట్రోల్ చేస్తే మన ఆందోళన కూడా మన కంట్రోల్లోకొచ్చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే మనసులో ఈ మాట అనుకుందాం, నేను నా డబ్బును తెలివిగా నిర్వహిస్తాను,
నేను జాగ్రత్తగా ఖర్చు చేస్తాను, క్రమం తప్పకుండా ఆదా చేస్తాను, నా భవిష్యత్తును నేనే భద్రంగా నిర్మించుకుంటాను. ఎప్పుడూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని చాలా పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి.